అధ్యక్ష ఎంఎస్ రాజు గారు అండి. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. 2019-24 మధ్య పట్టు పరిశ్రమని గత వైసీపీ సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు లక్షలాది మంది కార్మికులు, లక్షలాది మంది రైతులు సిరికల్చర్ మల్బరీ పంట మీద ఆధారపడి జీవిస్తున్న వీళ్ళందరికీ పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో 19 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్కి పర్యటనకు వచ్చి అక్కడ సిరికల్చర్ రైతులకి, మల్బార్ రైతులకి హామీ ఇవ్వడం జరిగింది. బకాయిల్ని రద్దు చేసి ప్రోత్సాహకాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా బకాయిల్ని కూడా తీర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ పరిశ్రమని నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు 150,000 ఎకరాల్లో మల్బరీ రైతులు సాగు చేసుకుంటున్నారు అధ్యక్ష. అందులో నా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 20,000 ఎకరాల్లో ఈ సాగు ఉంది. ఆ రైతులకి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు 19 నుంచి 24 వరకు పూర్తిగా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో మనం ఇచ్చిన ప్రోత్సాహకాలని మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా షెడ్ల నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం రాయితీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇవ్వకపోగా రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డ్రిప్ సౌకర్యం కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ ఆ రైతులకు ఇవ్వకపోగా దాదాపు లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా రీలర్లు అధ్యక్ష, దాదాపు ఎంతో మంది రీలర్లు ఈ పట్టు పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు వాళ్ళకు కూడా 10 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. పట్టుగూల నుంచి దారం తీసేందుకు రీలింగ్ యూనిట్లు అవసరం. అందుకోసం షెడ్ నిర్మాణానికి 20 లక్షలు, యంత్రానికి 15 లక్షలు మంజూరు చేస్తే 75% రాయితీ ఇచ్చేవారు అధ్యక్ష. దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడం వల్ల రీలర్లు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మగ్గాల కార్మికుల్ని, పట్టు సాగు చేసేటువంటి రైతుల్ని, రీలర్లని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు మడకశిర నియోజకవర్గానికి పెన్షన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు స్వతహాగా షెడ్లను పరిశీలించి, పంటను పరిశీలించి రైతులతో మాట్లాడడం జరిగింది, రీలర్లతో మాట్లాడడం జరిగింది. గతంలో ఏవైతే ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళమో ఖచ్చితంగా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గౌరవ మంత్రి గారికి మీ ద్వారా విన్నవిస్తున్నాను అధ్యక్ష, మల్బారీ రైతుల్ని, మగ్గం నేసే కార్మికుల్ని, రీలర్లని ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బకాయిలు ఉన్నటువంటి 60 కోట్లని